నిస్సందేహంగా. చూడండి, ఆధ్యాత్మిక వ్యక్తి నాస్తికునిగా మారడు. నిజానికి అతను మతపరంగా ఉత్తమ వ్యక్తిగా తయారవుతాడు. ఎందుకంటే అతను కేవలం విశ్వసించడమే కాకుండా అనుభూతి చెందుతున్నాడు కూడా. మతం అంటే నేను భగవంతుని విశ్వసిస్తున్నాను. ఆధ్యాత్మికత అంటే నేను కేవలం విశ్వసించడమే కాకుండా ఇప్పుడు నేను అనుభూతి కూడా చెందుతున్నాను. మీరు చాలా మృదువైన, సరళమైన వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించవచ్చు. You keep practicing and you will experience. మీరు సాధన చేస్తూ ఉండండి, మీరు అనుభూతి చెందగలరు. మీరు మతం అనేది బాహ్యపరమైనది మాత్రమేనని గమనించగలరు. మీరు ఎంతో మంది దేవీ దేవతలను పూజిస్తూ ఉండవచ్చు. Not so many, but yes, Ah. I follow Shiva. And who else? Just Shiva. Now, when you imagine Lord Shiva, మీరు శివ భగవానుని ఊహించుకున్నప్పుడు మీ మనసుకు ఏమి స్ఫురిస్తుంది? నేను స్థిర చిత్తం అనే విషయంతో అనుసంధానం అయ్యాను. అది నాకు ఒక విశ్వాసాన్ని కల్పిస్తుంది. మతపరమైన వ్యక్తిగా పూజలు చేయడం, ఆధ్యాత్మికంగా ఉండడం, వీటన్నిటికీ గల ఏకైక కారణం ఇది చాలా బాగుంది. నాకు ఇది విశ్వాసాన్ని కలిగించడమే. నా జీవితానికి ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది. it's beautiful. Your dependency is good. మీరు ఆధారపడడం బాగుంది. మీరు ఒక దేవతపై ఆధారపడడం మంచిది. ఎందుకంటే ఆధారపడడం వలన మీ జీవితం స్థిరంగా, ఆనందంగా సాగుతుందని మీరు నమ్ముతున్నారు. Now, when you, from my early childhood, నేను కూడా నా చిన్నతనం నుండి ఆ పరమశివుని భక్తుడనే. మా గ్రామం నర్మదా నది పక్కనే ఉండేది. కాబట్టి నేను ఆ పరమేశ్వరునితో ఐక్యం కావాలంటే నేను వారితో అనునాదించే గుణాలను పెంపొందించుకోవాలి. అప్పుడు నేను వారిలా మారుతాను, వారు నాలా మారుతారు. అప్పుడే ఒక్కటవ్వడం సాధ్యపడుతుంది. కాబట్టి ధ్యానాన్ని ప్రయత్నించండి. మీరు ఎవరినైనా పూజించండి, పర్వాలేదు. మన ఆరాధన, మన ఆలోచనలు జ్ఞానానికి పరిమితమవుతుంది. ఆ తరువాత మీరు ఈ శ్రీకృష్ణ భగవానుడు, పరమశివుడు, దుర్గామాత వీరందరూ ఎవరు? వీరందరూ ఒకటే అని అనుభూతి చెందుతారు. మనకు లభించిన ఉపదేశాల ప్రకారం వారిని వేరువేరుగా, విభిన్నంగా చూస్తాము. కానీ మీరు వారిని ఆ బ్రహ్మమునకు విభిన్నం కాదని, ఆ బ్రహ్మం యొక్క అస్తిత్వమేనని అనుభూతి చెందినప్పుడు, అలాగే మీ అంతరంగంలోకి చూసుకుని నేను కూడా ఆ బ్రహ్మము యొక్క స్వరూపమే అని అనుభూతి చెందినప్పుడు అదే అత్యుత్తమ స్థితి. అదే అత్యుత్తమ స్థితి, అంతిమ జ్ఞానం.